హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. వెళ్ళినట్టయితే వల్లి నిజస్వరూపం మొత్తం ఇక తను చేసిన పనులు ప్రేమ నర్మద అయితే తెలుసుకొని ప్రేమకి చాలా కోపం వచ్చేస్తుంది. అక్క నన్ను వదులు అక్క, ఇప్పుడే వెళ్ళి ఆ వల్లి అంతు చూస్తాను, దాన్ని చంపేస్తాను అక్క, దాన్ని అసలు బ్రతకనివ్వను, నాకు ధీరజ్కి మధ్యన చిచ్చు పెడుతుందా అని ప్రేమ అయితే అక్కడి నుండి సీరియస్గా వెళుతుంది. ఆగు ప్రేమ, నేను చెప్పేది కాస్త విను, నువ్వు ఏమీ మాట్లాడకు అని అయితే నర్మద ఆపుతుంది. ఆపు అక్క, నువ్వు ప్రతిసారి ఇలాగే ఆపు. ఆ వల్లి రెచ్చిపోతుంది. చూసావు కదా ధీరజ్ నన్ను ఎన్నెన్ని మాటలు అని ఎంతగా అవమానిస్తున్నాడు. అయినా ఇవన్నిటికీ కారణం నువ్వే అక్క. విషయం తెలిసిన ప్రతిసారి ఆ వల్లి పని పడదాం అని చెబితే ఇలాగే నన్ను ఆపుతావు. జరగాల్సిన నష్టాలు అన్నీ జరిగిపోతాయి అని ప్రేమ చాలా కోప్పడుతుంది. ఇక అప్పుడు నర్మద ఆ మాటలకి కాస్త బాధపడిన, అది కాదు ప్రేమ, తెలుసుకున్న నిజం చాలా సెన్సిటివ్ మ్యాటర్, పోసిన దీన్ని చాలా మంచిగా హ్యాండిల్ చేయాలి లేకపోతే అని నర్మద ఆపుతుంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని ప్రేమ అంటూ ఉంటుంది. అదే చెప్తున్నాను, ఇప్పుడు మనం ఆపరేషన్ వల్లి స్టార్ట్ చేద్దాం అని అయితే ఒక బోర్డు తీసుకొని ఆ బోర్డు మీద ఆపరేషన్ వల్లి అని రాసి ఇక దానికి 4 కార్నర్స్ అయితే గీస్తుంది. ఇక నుంచి ఆ వల్లికి టార్చర్ అంటే ఏంటో చూపిద్దాం. రాబోయే 4-5 రోజులలో శ్రీరామనవమి ఉంది. ఆ లోపల వల్లికి టార్చర్ అంటే ఏంటో చూపించి తన నోటితో తానే నిజాలు ఒప్పుకొని ఇక క్షమించమని మామయ్య గారి కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమలాడాలి. అలా మనం చెయ్యాలి. అప్పుడే తన చెవులు వంచి ఆ శూర్పణఖలాగా తన ముక్కు కోసేద్దాం, సరేనా అని అయితే నర్మద అంటూ ఉంటుంది. సరే అక్క, ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అని అయితే అంటూ ఉంటుంది. చెప్తున్నాను కదా, పాయింట్ నెంబర్ 1, ఆ వల్లిని ఇంట్లోనే టార్చర్ పెడదాం. పాయింట్ నెంబర్ 2, మనం నిజం ఎప్పుడెప్పుడు చెప్తామో అని ఆ వల్లి అనుక్షణం భయపడుతూ ఈ టార్చర్ నాకు వద్దురా బాబు అని భయంతో పారిపోయేలా చేద్దాం. ఇక ప్లాన్ 3, ఈ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక నరకం అనుభవించాలి. ఇక ప్లాన్ నెంబర్ 4, ఆఖరిగా తన నోటితో తను నిజం ఒప్పుకొని కుటుంబ సభ్యులందరినీ కూడా కాళ్ళ మీద పడి మరీ క్షమించమని అడగాలి. ఇది ఆపరేషన్ వల్లి, మనం ఇప్పటి నుండే స్టార్ట్ చేద్దాం, సరేనా అని అయితే నర్మద అంటూ ఉంటుంది. ఏమో అక్క, నువ్వు అంతలా చెబుతున్నావు కానీ నాకు మాత్రం ఆ వల్లి మీద కోపం మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడే వెళ్ళి దాని భరతం పట్టాలి అని ఉంది అని ప్రేమ అంటూ ఉంటుంది. లేదు ప్రేమ, మామయ్య గారి ఆరోగ్యం అసలే బాలేదు. పైగా చందు బావ కూడా చాలా అమాయకుడు. ఆయన మనసు నొప్పించకుండా ఈ విషయం చెప్పాలి. పైగా మామయ్య గారికి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సున్నితంగా ఈ విషయాన్ని హ్యాండిల్ చేయాలి. అంతా నేను చూసుకుంటాను. నాకు మాత్రం మనసులో బాధ లేదనుకుంటున్నావా? సాగర్ నాతో మాట్లాడడం లేదు. పైగా ధీరజ్ కూడా నన్ను అసహ్యించుకుంటున్నాడు. నువ్వు ఏమీ టెన్షన్ పడకు, ఈ సమస్యని నేను సాల్వ్ చేస్తాను కదా అని ప్రేమకి నర్మద ధైర్యం చెబుతూ ఉంటుంది. మరి ఇక నుంచి ప్రేమ, నర్మద, అటు వేదవతి ముగ్గురు కలిసి వల్లి భరతం ఎలా పడతారో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియో రేపటి ఎపిసోడ్లో వస్తుంది.